అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కీర్తి రెడీ అయ్యి వచ్చి రాజ్ ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసింది. అతన్ని డ్రెస్అప్ అవ్వమని చెప్పి కిందికి వచ్చేసరికి ఛాయ ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. నవ్వుతూ తనని విష్ చేసి కిచెన్లోకి వెళ్ళి రాజ్ కోసం టిఫిన్ తీసుకొని వెళ్తుంటే ఛాయ తనని ఆపింది. ఏంటి మేడం, ఇవాళ రాజ్కి నేనే టిఫిన్ తినిపిస్తాను అంటూ తన చేతిలో ప్లేట్ తీసుకొని పైకి నడిచేసరికి కీర్తి కూడా సంతోషంగా ఆవిడ వెంటే వచ్చింది. రాజ్ ఆవిడ్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. మామ్, నువ్వేంటి అంటాడు. ఏం, నేను నీకు టిఫిన్ తీసుకురాకూడదా? ముందు తిను అంటూ పక్కనే కూర్చొని ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంటే కీర్తి సంతోషపడింది. కానీ రాజ్కి మాత్రం ఎక్కడో డౌట్ కొడుతుంటే అనుమానంగా చూస్తూనే తిన్నాడు. స్వప్న, రాజ్కి మెడిసిన్ ఇవ్వు అంటూ మందులు కూడా తీసుకొని రాజ్తో మింగించిన తర్వాత కర్చీఫ్తో అతని పెదవులద్దుతూ నవ్వుతూ రాజ్ వైపు చూసింది. కీర్తి ప్లేట్ తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. నాకేమైనా చెప్పాలా మామ్ అంటాడు రాజ్. ఇదేరా నీలో నాకు నచ్చేది, ఏ విషయమైనా ఈజీగా అర్థం చేసుకుంటావు అంటుంది. నీ కొడుకుని కదా, ఆ మాత్రం అర్థం చేసుకోగలను. ఇంతకీ విషయం ఏంటి? అదే నాన్న, మీ మామయ్య ఫోన్ చేశాడు. ఏదో రీసెర్చ్ పని మీద 2 డేస్లో రాశి ఇండియాకు వస్తుందంట. తను మన ఇంట్లోనే ఉంటుంది. తను తిరిగి వెళ్ళేలోపు నీ ఇంటి కోడలుగా మార్చుకునే బాధ్యత నీదే చెల్లెమ్మ అని ఆ బాధ్యత నాకు అప్పగించేశాడు. సో నువ్వు తనతో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్ళికి ఓకే చెప్పించు అంటుంది ఛాయ. మామ్, ప్లీజ్ డోంట్ డూ దిస్. నాకప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటాడు రాజ్. అరే, 25 ఏళ్ళు వచ్చాయిరా నీకు, పెళ్లి చేసుకోనంటే ఎలా? యునో, మన రిలేటివ్స్ అందరూ నీ పెళ్లి కోసమే వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఈ అందాల రాకుమారుడికి ఏ రాకుమారుని తీసుకొస్తామో చూడాలని అందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు. అప్పుడే కీర్తి రాజ్ గదిలోకి రాబోతూ ఆవిడ మాటలు విని అక్కడే ఆగిపోయింది. రాశి అమెరికాలో పెరిగింది. చాలా అందంగా ఉంటుందిరా, చూస్తూ ఉండు, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కంటికి నచ్చిన వాళ్ళంతా మనసు వరకు చేరలేరు మామ్. స్టూపిడ్లా మాట్లాడకు రాజ్. మనసుకు నచ్చిందని ఏ బికారిదాన్నో తీసుకొస్తే మేం చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? నాకు స్టేటస్ ముఖ్యం. రాసి మా అన్నయ్యకి ఒక్కగానొక్క కూతురు. పెళ్ళైతే ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి అవుతావు. ఇంత మంచి స్టేటస్ని కాలేదనుకుంటావా? మనసు మట్టిగడ్డ అంటూ పిచ్చి పనులు చెయ్యొద్దు. అండ్ నేనెప్పుడో నిర్ణయించుకున్నాను, రాశినే నీకు కాబోయే భార్య. గాట్ ఇట్ అంటుంది ఛాయ. రాజ్ ఏం మాట్లాడలేదు. అసహనంగా పక్కకి చూస్తూ కూర్చున్నాడు. చూడు నాన్న, నీ మనసులో వేరే ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేయి. బయట నువ్వెంతైనా ఎంజాయ్ చేయి, బట్ ఆ స్క్రాప్ అంతా ఇంట్లోకి మాత్రం తీసుకురాకు. అది మన వంశ గౌరవాన్ని నాశనం చేస్తుంది. అర్థమైందా? టేక్ కేర్ నాన్న అంటూ రాజ్ నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చింది. కీర్తి అక్కడే నిలబడి కనిపించేసరికి తన వైపు చూసి నవ్వుతూ, స్వప్న, వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు, దానికి చాలా థ్యాంక్స్. అలాగే ఇంకొక హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. వీడు ప్రేమ అంటూ ఎవరి మాయలో పడ్డాడేమో అని నా అనుమానం అని ఆవిడ అనేసరికి కీర్తి ఆవిడ వైపు చూసింది. ఆహా, ఇది నా డౌట్ మాత్రమే. డబ్బున్న అబ్బాయిలంటే ఈజీగా సెటిల్ అయిపోవచ్చని చాలామంది అమ్మాయిలు వాడి వెంట పడతారు. అది నిజమే అనుకొని వీడెక్కడ వాళ్ళ మాయలో పడిపోతాడు అని నా భయం. నువ్వు కాస్త వాడిని కనిపెట్టుకొనుండు. నీకేమైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పాలి, సరేనా అంటుంది ఛాయ. కీర్తి ఇంకేం మాట్లాడలేక మౌనంగా తలూపింది. గుడ్, నేను బయటికి వెళ్తున్నాను, రాజ్ జాగ్రత్త అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. కీర్తి ఆలోచిస్తూ అక్కడే మెట్ల మీద కూర్చుంది. రాజ్ గదిలో నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాడు. రాజ్ బయటకు వచ్చేసరికి లేచి నిలబడింది. తన చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. తల దించుకునే ఉంది తను. కీర్తి అని రాజ్ పిలిచేసరికి తలెత్తి అతని వైపు చూసింది. మా మామ్ మాటలు నువ్వేం పట్టించుకోకు అంటాడు. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అంటుంది కీర్తి. ఏంటి అంటాడు. నన్ను నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదంటే అందరి అమ్మాయిల్లానే టైంపాస్కి లవ్ చేసావా అని అడుగుతుంది కీర్తి. రాజ్ తన వైపే చూస్తున్నాడు. కానీ తను మాత్రం తల దించుకుని అతనితో మాట్లాడుతుంది. మదర్ చెప్పినట్టు నిజంగా నువ్వు అందని చంద్రుడివే ప్రణయ్. నీ మీద ప్రేమతో నీ బాధ పోగొట్టాలని ఏమీ ఆలోచించకుండా ఇంత దూరం వచ్చేశాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది, మనవి కలవని బ్రతుకులని.
నువ్వెవరో పూర్తిగా తెలుసుకోకుండా ప్రేమించి తప్పు చేశాను. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇంకో తప్పు చేశానేమో అని భయంగా ఉంది అంటుంది. కీర్తి ఏడుస్తూ చెప్పేసరికి రాజ్ తనని గుండెలకి హత్తుకున్నాడు. నిజానికి తనకేం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు అతనికి. తన కన్నీళ్లు తుడుస్తూ మొహాన్ని దోసిల్లోకి పట్టుకున్నాడు. నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు కీర్తి. నిజం చెప్పాలంటే మనం ఒక్కటవ్వటం అంత సులభం కాదు. ఈ విషయం నాకు తెలిసినా కూడా నీ వైపు తిరిగిన నా మనసుని అదుపు చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను నీకు ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నిన్ను గెలవటానికి ఒక యుద్ధమే చేయాల్సి రావచ్చు. ఆ యుద్ధంలో గెలిచి నిన్ను నాదాన్ని చేసుకోవటానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను నమ్మితే చాలు. ప్లీజ్ నాకు కొంచెం సమయం ఇవ్వు. నేను చేయాల్సింది చేస్తాను అంటాడు రాజ్. కీర్తి కాసేపు ఆలోచించి రాజ్ కళ్ళల్లోకి చూసింది. సరే, ఎలా జరగనుంటే అలా జరుగుతుంది. నువ్వెక్కువగా ఆలోచించకు, రెస్ట్ తీసుకో అంటూ రాజ్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకున్నాడు రాజ్. రోజంతా రెస్ట్లోనే ఉంటున్నాను. కాసేపు నా పక్కనే ఉండు కీర్తి అని రాజ్ అడిగేసరికి పక్కనే కూర్చుంది. తను మౌనంగా ఉండేసరికి రాజ్ తన చేతి మీద చెయ్యేశాడు. తలెత్తి చూసింది కీర్తి. రాశి విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తను మా మామయ్య కూతురు. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య అన్నమాట. నాకు తెలిసి తనకి నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అంటుంది కీర్తి. తన గురించి నాకు బాగా తెలుసు. తనకిక్కడ క్లైమేటే నచ్చదు. చిన్నప్పుడు తనకి ఓణీల ఫంక్షన్ చేయాలని ఇండియాకి తీసుకొచ్చారు. ఆ 2 రోజులు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికే చాలా ఇబ్బంది పడింది తెలుసా. అప్పుడు వెళ్ళిన తను మళ్ళీ ఇప్పుడే ఇండియాకి రావటం. సో తన విషయంలో మనకెలాంటి భయం అవసరం లేదు అంటాడు. తన విషయంలో లేకపోతే ఏ ఉందిగా మీ ఎక్సు, అది మాత్రం నిన్ను బంకలా పట్టుకొని వదలటం లేదు కదా అంటుంది కీర్తి. అబ్బా, అదో పిచ్చిది కీర్తి, దాని సంగతి నేను చూసుకుంటాలే. ఇప్పటి వరకు చూసుకుంది చాలే. ఇంకోసారి దానివైపు కన్నెత్తి చూసావంటే గుడ్లు పీకేస్తాను, జాగ్రత్త అంటుంది కీర్తి. అబ్బో, జెలసీనా? మరి కాదా? అసలు నీ మొహం కూడా చూడకూడదనుకుంటే ఏదేదో చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి పడేశావు. నా మానాన నన్ను వదిలేసుంటే ఏదోలా బ్రతికేదాన్ని. ఇక్కడికొచ్చి ఇవన్నీ చూడాల్సిన కర్మ తప్పేది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నీ భయాన్ని నేను పోగొట్టనా అంటాడు రాజ్. ఎలా అంటుంది. రాజ్ నవ్వుతూ ముందు కొంగేసరికి కీర్తికి అతనేం చేస్తున్నాడో అర్థమై ఇద్దరు పెదవుల మధ్య చేతులు అడ్డుపెట్టింది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తమరికి రొమాన్స్ కావాల్సి వచ్చిందా? మూసుకొని కూర్చో, లేదంటే మూతికి వాతలు పెడతాను అంటుంది. అబ్బా, ఇప్పుడేమైందని అంటాడు రాజ్. ఇంకేం కావాలి? ఒక్కటి వదిలింది అనుకుంటే ఇంకొకటి వస్తుంది కదా. ఏయ్, ఊరికే టెన్షన్ పడకు, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అంటుంది కీర్తి. తన తల నిమురుతూ ఒక ముద్దివ్వవే అని అడిగాడు. కీర్తి కోపంగా చూస్తూ రాజ్ చెంప మీద చిన్నగా కొట్టింది. అయోమయంగా చూశాడు తన వైపు. ఎందుకు కొట్టావు అంటాడు. ముద్దడిగావు కదా, చేత్తో ఇచ్చాను, సరిపోతుందా? ఇంకొకటి ఇవ్వనా అంటుంది. కొంచెం కూడా రొమాన్స్ సెన్స్ లేదే నీకు అంటాడు రాజ్. తమరుకుందిగా, అందుకే కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేసావు. ఇంకా తమరు కోరికలు తీరలేదా అంటుంది కీర్తి. ఉఫ్, ఎక్కడికి వెళ్ళినా చివరికి అక్కడికే వచ్చి ఆగుతావే. ఆ విషయాలు మర్చిపోమని చెప్పానా? మర్చిపోను. ఒకవేళ నీ కర్మకాలి మనిద్దరి పెళ్ళైతే మాత్రం జీవితాంతం నిన్ను సాధిస్తూనే ఉంటాను, అర్థమైందా అంటూ మూతి తిప్పుతూ లేచి బయటికి వెళ్ళిపోయింది. రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు. దీన్ని హ్యాండిల్ చేయటం ఎవరి వల్ల కాదు అనుకుంటూ మురిసిపోతుంటే కీర్తి వెళుతూ వెనక్కి తిరిగింది. అవును, అడుగుదామని మర్చిపోయాను. ఆ కిల్లర్ గురించి ఏమీ తెలీదని, చూడలేదని ఎందుకు చెప్పావు? అతన్ని నువ్వు చూసావు కదా అంటుంది కీర్తి. బావ మీద కేసేస్తే బాగోదులే అంటాడు. బావా? అదెలా? నీకు అన్నయ్య అయితే నాకు బావే కదే అంటాడు. హా, వాడు నాకు అన్నయ్య ఏంటి? ఆయన ఒక మనిషిని చంపాలనేంత క్రూరత్వం ఏంటి? నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి కదా అంటుంది కీర్తి. అది మాత్రం తెలీదు కానీ తెలుసుకుంటాను. ఈలోపు వాడి గురించి ఇంట్లో చెప్పటం ఎందుకులే అని చూడలేదని చెప్పాను అంటాడు. ఏంటో నువ్వు అన్నీ తేలిగ్గానే తీసుకుంటావు. పైగా వాడిని బావా అంటావేంటి? సరేలే, రెస్ట్ తీసుకో అంటూ బయటికి వెళ్ళిపోయింది కీర్తి. రాజ్ చిన్నగా స్మైల్ చేస్తూ బెడ్ మీద వాలాడు. ఆ తర్వాత కట్ చేస్తే
రాజ్కి ఆ రోజే స్టిచెస్ విప్పడంతో మెడికేషన్ మార్చి కీర్తి చేతికిచ్చారు డాక్టర్. అవి ఎలా వాడాలో వివరించి నవ్వుతూ రాజ్ వైపు చూశారు. కమాన్ యంగ్ బాయ్, ఇక నువ్వు లేచి తిరగచ్చు. అలా అని రన్నింగ్ రేసులు గట్రా చేసేవు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ నీ పనులు నువ్వు చేసుకుంటూ తిరగచ్చు అంతే. అర్థమైందా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఆయన నవ్వుతూ బయటికి వెళ్ళిపోయారు. కీర్తి రాజ్ వైపు చూసింది. డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, ఇక మీదనైనా జాగ్రత్తగా ఉండు అంటుంది. నువ్వున్నావుగా నన్ను చూసుకోవటానికి అంటాడు. ఇప్పుడున్నాను, రేపు లేకపోతే ఎవరు చూసుకుంటారు అంటుంది. అందుకే నిన్ను నాతోనే ఉండిపోమ్మనేది అంటాడు. ఏంటి ఇలా కేర్‌టేకర్‌గానా? నీ ఆరోగ్యం బాగుపడిందంటే నన్ను పంపించేస్తారు. అప్పుడేం చేస్తావు అంటుంది. అదే భయంగా ఉందే, ఏం చేయాలి? ఆ, ఒక పని చేయనా? బిల్డింగ్ మీద నుంచి దూకి ఏ కాలో విరగ్గొట్టుకుంటే నిన్నెక్కడికి పంపరు కదా అంటాడు రాజ్. హా, పిచ్చోడా, అలా ఎవరైనా చేస్తారా అంటుంది కీర్తి. నేను చేస్తా కదా, ట్రెండ్ క్రియేట్ చేద్దాం బంగారం. హా, చెయ్యి చెయ్యి, తేడా వస్తే నీ ఫోటోకి దండడిపోయిద్ది. మెంటల్, అలాంటి పనులు మాత్రం చెయ్యకు అంటుంది కీర్తి. సరదాగా అన్నాలే, అయినా నీ అందాన్ని ఆస్వాదించకుండా చచ్చిపోయేంత మూర్ఖుణ్ణి కాదులే అంటాడు. అంటే ఏంటి, నా మీద కోరిక తీరిన తర్వాత వదిలేస్తావా అంటుంది కీర్తి. అబ్బా, నీకు ఇలా అర్థమైందా అంటూ తనని దగ్గరికి లాక్కున్నాడు. కీర్తి కోపంగా అతన్నే చూస్తూ ఉంది. నేను పోయే చివరి క్షణంలో అయినా సరే నీ కౌగిలి వెచ్చదనంలోనే పోవాలని ఆశపడుతున్నాను అంటాడు. ఏయ్, ఇప్పుడు చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా? తప్పు, అలాంటి మాటలు మన నోటి నుంచి పలకకూడదు. లెంపలేసుకో అంటూ రాజ్ చేతుల్ని పట్టుకొని అతను 2 చెంపల మీద తట్టింది. రాజ్ నవ్వుతూ తన నడుం చుట్టూ చేతిని పెనవేసి దగ్గరికి తీసుకున్నాడు. తను మాత్రం సీరియస్గా చూస్తుంటే మెడని చుట్టేసిన తన డ్రెస్ని పక్కకి తప్పిస్తూ అతను వేసిన నల్లపూసలు బయటికి తీశాడు. కీర్తి కంగారుగా వాటిని లాక్కుని లోపలికి వేసుకుంది. అవెందుకు తీయలేదు అంటాడు. తీయాలి అనిపించలేదు. అంటే దేవుడి ఎదుట వేసావు కదా అంటుంది. యునో, మేళతాళాలు, బంధువులు ఎవ్వరు లేకపోయినా మనకి పెళ్లి జరిగినట్టే కదా, సో కాపురం చేయొచ్చన్నమాట అంటాడు రాజ్. కీర్తి కోపంగా చూస్తూ అతన్ని దూరంగా నెట్టింది. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను. పెళ్ళంట పెళ్ళి. నల్లపూసలు తెచ్చి నా మెడలో వేస్తే పెళ్ళి జరిగిపోయినట్టేనా? ఎలా చేస్తే ఏంటి, అది కూడా తాళితో సమానం కదా అంటాడు. కావచ్చు, కానీ ఇదే పెళ్ళని నేను నీ భార్యనని మీ వాళ్ళ ముందు నువ్వు చెప్పగలవా అని అడుగుతుంది కీర్తి. రాజ్ మౌనంగా ఉండిపోయాడు. చూసావా, నీ వాళ్ళు ఒప్పుకుంటారన్న గ్యారంటీ నీకే లేదు. అందుకే హద్దుల్లో ఉండమంటున్నా. రేపేదైనా జరిగి మనం దూరం అయితే అది భారంగా మారకూడదు ప్రణయ్. ఒక తీయటి జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవాలి అని చెప్పి కీర్తి బయటికి వెళ్ళిపోయింది. సారీ కీర్తి, నీ గురించి మా వాళ్ళ ముందు చెప్పలేక కాదు, చెప్పిన తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న భయంతో చెప్పలేకపోతున్నాను అనుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. కింది కూర్చున్న కీర్తికి బయట కార్ సౌండ్ వినిపించేసరికి డోర్ దగ్గరకు వచ్చి చూసింది. రాజశేఖర్ కార్ దిగి వస్తూ కనిపించడంతో నవ్వుతూ ఆయన్ని విష్ చేసింది. డాక్టర్ వచ్చారా? హా, వచ్చారు సార్, చెకప్ చేసి వెళ్ళారు. గుడ్, వాడేం చేస్తున్నాడు అంటూ రాజ్ గదిలోకి వెళ్ళారు ఆయన. కీర్తి అక్కడే ఆగిపోయింది. రాజ్ అంటూ దగ్గరికి వచ్చి అతన్ని గుండెలకి హత్తుకున్నారు. హౌ ఆర్ యూ నాన్న? ఫైన్ డాడ్. గుడ్, నీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదుగా? లేదు డాడ్, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న, చెప్పు. మామ్ రాశి గురించి చెప్పింది, బట్ తనని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మామ్కి మీరే చెప్పండి అంటాడు. ఏమైందిరా, రాశి మంచి అమ్మాయి, నీకు సరైన జోడి కూడా అంటాడు శేఖర్. డాడ్ ప్లీజ్, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. సరే సరే, ముందైతే తనని రానివ్వు. తనకి నువ్వు నచ్చాలి కదా, ఆ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు మాత్రం ఇప్పుడు స్ట్రెయిన్ అవ్వకు, సరేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయారు ఆయన. రాజ్ అసహనంగా బెడ్ మీద వాలాడు. అప్పుడే అంజీ ఛాయ ఎయిర్పోర్ట్ నుంచి రాశిని పికప్ చేసుకొని ఇంటికి వచ్చారు. కీర్తి రాజ్ కోసం జ్యూస్ చేస్తూ పక్కకి చూసేసరికి తను లోపలికి వస్తూ కనిపించింది. నిజంగా అందాల రాశిలానే మెరిసిపోతుంది. తెల్లటి మేనిఛాయ, దానికి పోటీనిస్తూ పట్టుకుంటే కందిపోయేలా ఉన్న చెంపలు, తన మోడ్రన్ లుక్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలా అని మరీ పొట్టి బట్టలు వేసుకోలేదు. జీన్స్ టాప్లో టాప్ టు బాటమ్ కవర్ చేసింది. లోపలికొస్తూనే గాగుల్ తీసి పక్కన పడేస్తూ, అత్త, ఇండియా ఈజ్ సో హాట్ అంటూ సోఫాలో కూర్చుంది.
విచిత్రంగా చూసింది కీర్తి తనని. ఆ ఇంట్లో 24 గంటలు ఏసీలు ఆన్‌లోనే ఉంటాయి. ఒక్కోసారి తనకే చలి పుట్టి బయట ఎండలో కూర్చుంటుంది. అలాంటిది అంత కూలింగ్‌లోనూ తను హాట్‌గా ఉంది అంటే విచిత్రంగా అనిపించింది. ఏమోలే అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని బయటికి వచ్చింది. స్వప్న, ఎవరికా జ్యూస్? రాజ్ సార్‌కి మేడం. హో, సరే, వాడికిచ్చేసి రాశికి కూడా ఒక జ్యూస్ చేసుకురా. సరే మేడం అంటూ తను పైకి వెళ్ళబోతుంటే వెయిట్ అంటూ దగ్గరికొచ్చింది రాశి. బావకి నేను తీసుకెళ్తాను అంటూ కీర్తి చేతిలో జ్యూస్ తీసుకొని పైకెళ్ళిపోయింది తను. కీర్తి మొహం మార్చుకొని తను వెళ్ళిన వైపే చూస్తుంటే అంజీ తనలో తానే నవ్వుకుంటూ దగ్గరికొచ్చాడు. మేడం, ఫీల్ అవుతున్నారా? "హ్మ్, మామూలుగానే. వాడికి లేడీస్ వీక్‌నెస్ ఉంది. ఇప్పుడు దీన్ని చూశాడంటే" అంటుంది కీర్తి. "అబ్బే! ఆ తెల్లతోలు తప్ప ఈ పిల్లలో పెద్ద విశేషం ఏమీ లేదు మేడం. మీ మొహంలో లక్ష్మి కళ ఉట్టిపడుతుంది. దాంతో పోలిస్తే ఆ పిల్ల ఎందుకు పనికిరాదంటే నమ్మండి" అంటాడు అంజి. "మోసింది చాల్లే. నిజంగానే తను చాలా అందంగా ఉంది" అంటూ కిచెన్‌లోకి వెళ్ళి జ్యూస్ రెడీ చేస్తుంది కీర్తి. రాజు దగ్గరకొచ్చిన రాశి జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ నిద్రపోతున్న రాజు పక్కకి చేరి సెల్ఫీ తీసుకుంటుంటే రాజుకి మెలకువ వచ్చి కంగారుగా లేచి కూర్చున్నాడు. "నువ్వు" అంటాడు. "ఏంటి బావా, నన్నే మర్చిపోయావా? నేను రాశిని." "ఓ, చాలా మారిపోయావే, ఎప్పుడొచ్చావు?" "సిల్లీ క్వశ్చన్. ఎప్పుడో వస్తే నీ దగ్గరికి రాకుండా ఉంటానా? ఇప్పుడే వచ్చాను. అండ్ నీ హెల్త్ ఎలా ఉంది?" "అత్త చెప్పింది. ఎవరో నీ మీద అటాక్ చేశారంట కదా?" "అవును, ఇప్పుడు పర్లేదు" అంటాడు. "థ్యాంక్ గాడ్. నువ్వు త్వరగా రికవరీ అయితే మనిద్దరం సిటీ మొత్తం చుట్టేద్దాం. ఏమంటావు?" అంటుంది. "అదేంటి, నీకిక్కడ ఉండటం నచ్చదు కదా?" అంటాడు రాజ్. "కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి బావా. లెట్స్ చీర్ అప్" అంటుంది. "సరేలే, ఇప్పుడేగా వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా" అంటాడు. "ఓకే, ఆ జ్యూస్ నీకోసమే తెచ్చాను, తాగేసేయ్." ఓకే అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. రాజ్ ఆ గ్లాస్ వైపు చూస్తూ ఈ కీర్తి ఏం చేస్తుందో అనుకుంటూ నెమ్మదిగా బెడ్ దిగి మెట్ల దగ్గరికొచ్చి చూశాడు. జ్యూస్ చేసి రాశి దగ్గరికి పట్టుకొచ్చి ఇస్తుంది. తను ఆ గ్లాస్ తీసుకొని తాగుతూ అక్కడే సోఫాలో కూర్చుంది. కీర్తి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఛాయే తనని పిలిచింది. "స్వప్న, ఇవాళ కుక్ లీవ్ పెట్టింది. కాస్త ఆ వంట పని చూస్తావా? రాశికి ఏం కావాలో అడిగి అవే చేయి సరేనా?" అంటుంది. "సరే మేడం" అంటూ తలూపి రాశికి ఏం కావాలో అడిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాజ్ అసహనంగా చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనేం మాట్లాడినా వాళ్ళమ్మకి డౌటొచ్చి కీర్తిని ఇంట్లో నుంచి పంపేస్తుందని మౌనంగా ఉండిపోయాడు. అంజీ రాజుని గమనిస్తూనే దగ్గరికొచ్చాడు. "మీకోసం అని వస్తే ఆ పిల్లని పని మనిషిని చేసేశారు సార్. ఇవాళ వంట మనిషి రాలేదని అన్ని పనులు కీర్తి మేడం మీదే పడేశారు మీ అమ్మగారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి?" రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటో ఈయన, అసలు ఆ పిల్లని ఏం చేద్దామనుకుంటున్నారో అర్థమే చావటం లేదు అనుకుంటూ కీర్తి వైపు జాలిగా చూస్తూ నిలబడ్డాడు అంజి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.